అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ సంవత్సరం నాగుల చవితి పండుగ అనేది ఎప్పుడు వచ్చింది, అలాగే చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఆ రోజున పఠించాల్సినటువంటి శ్లోకాలు కానీ మంత్రాలు కానీ ఏమిటి, నైవేద్యంగా ఏమి నివేదించాలి అనే విషయాల గురించి ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి సంవత్సరము ముఖ్యంగా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగుపాములని కొలుస్తారు, ఆరాధిస్తూ ఉంటారు. వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అని అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలనేవి ఉన్నాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడు శివుడికి, వాసుకి గాను, శ్రీ మహావిష్ణువుకి శేషుడిగా తోడు ఉంటాడు. కాబట్టి ఈ చవితి రోజు భక్తులు పూజ చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వ రోగాలు, వైవాహిక దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము. ఎందుకంటే కుజదోషము, కాలసర్ప దోషము దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి నాగిపామును పుట్టకు పూజ చేస్తే కలత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పండగ రోజున ఊరిలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్న పాము పుట్టల్లో లేదా ఊరి బయట ఉన్నటువంటి పుట్టల్లో ఆవు పాలు పోసి నాగపూజ అనేది చేస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైనటువంటి సుఖ సంతానము, అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించును అని పలువురి విశ్వాసము. ఈ విధమైనటువంటి నాగుల ఆరాధన అనేది ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్వపూజ చేయుట అనేది లక్షల శ్రద్ధల నాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాథలనేవి కానవస్తున్నాయి. ఇంత విశిష్టత కలిగి ఉన్నటువంటి ఈ నాగుల చవితి పండగ అనేది ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే అక్టోబర్ 29వ తారీఖు 2022 సంవత్సరము శనివారం రోజున వచ్చింది. చవితి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం వచ్చేసి 2022 అక్టోబర్ 28 శుక్రవారం రోజున ఉదయం 10:33 ప్రారంభమయ్యి 2022 అక్టోబర్ 29 శనివారం రోజున ఉదయం 8:13 ముగుస్తుంది. మనకి హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే కనుక సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి తిథి లెక్క ప్రకారమే ఏ పండగైనా చేసుకుంటాం. కాబట్టి చవితి తిథి వచ్చేసి 29వ తారీఖు శనివారం రోజు సూర్యోదయానికి ఉన్నది. కాబట్టి నాగుల చవితి పండగ అనేది అక్టోబర్ 29 శనివారం రోజు నాడు చేసుకోవాలండి. ఇలా నాగుల చవితి రోజు నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలయ్యి సౌభాగ్యవంతులవుతారని ఋషివచనము. నాగేంద్ర, మేము వంశములో వారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నా వాడనుకో, పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్మల్ని భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. నూకని పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకొని మూకలు మాకివ్వు తండ్రి అని చెల్లి పుట్టమన్నుని చెవులకి పెట్టుకుంటూ ఉంటారండి. ఈ రోజున మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండటానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్క రోజన్నా మనసారా తలుచుకొని వాటికి ఆకలి దప్పులు తీర్చడమే ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ రోజున వీలైతే కనుక నాగేంద్ర స్వామి అష్టోత్తరాలు, నాగస్తుతి, అలాగే నాగస్తోత్రాలు, నాగేంద్ర సహస్రనామాలు పఠిస్తే చాలా మంచిది, దోషాలన్నీ తొలగుతాయి అని శాస్త్రీయ వచనము. ఇవన్నీ పఠించడం వీలు కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మంత్రాన్ని మన నైవేద్యంగా నువ్వులతో చేసినటువంటి చిమిలి, చలిమిడి, వడపప్పు, అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవి మున్నగున్నవి నివేదన అనేది చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. ఈ సర్పారాధనకి తామర పూలు, కర్పూరం పూలు మున్నగున్నవి ప్రీతికరమని చెప్తారు. సర్పారాధన చేసే వారి వంశము తామరత్మ పరంగా వర్ధిల్లుతుందని భవిష్య పురాణంలో తెలియచేయడం జరిగిందండి. ఈ రోజున కత్తిపీటతో కానీ లేదా చాక్తో కోసినవి కూడా కొందరు వాళ్ళకున్నటువంటి నమ్మకం ప్రకారము ఈరోజు తినరండి. ఎందుకంటే అలా చేస్తే సాక్షాత్తు ఆ నాగేంద్ర స్వామిని కోసుకొని తిన్నట్టే అని చెప్పి కత్తిపీట, చాక్తో ఉపయోగించి కోసినటువంటి వాటిని ఈరోజు వాళ్ళు భుజించరు. మన ఫర్దర్ వీడియోస్లో అసలు పుట్ట దగ్గరికి ఎటువంటి పూజా సామాగ్రి అనేది తీసుకువెళ్ళాలి, అసలు నాగుల చవితి పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, అసలు పుట్టలో పాలు పోయొచ్చా అనే తదితర అంశాల గురించి నేను మన ఫర్దర్ వీడియోస్లో మీతో తెలియజేస్తానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నానండి. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు.